అరగకపోవడానికి ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయండి? అరగకపోవటానికి చాలా రీజన్స్ ఆ! ఉంటాయండి. రైట్ ఫ్రమ్ ఏం ఫుడ్ తింటున్నాం దగ్గర నుంచి, ఓకే. మన స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మైండ్ సెట్ ఎట్లా ఉంది హ్మ్. అవి. దాని తర్వాత డైజెషన్ ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? డయాబెటిస్ ఉందా? హైపర్ టెన్షన్ ఉందా? లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా? హ్మ్. దాన్ని బట్టి అన్నమాట. సో, ఫస్ట్ ఫుడ్ పరంగా వస్తే హై డెన్సిటీ ఫుడ్స్ హ్మ్. అంటే బాగా షుగరీ ఫుడ్స్ గానీ, ఆయిలీ ఫుడ్స్ గానీ ఇట్లాంటివి తింటే డైజెషన్ సరిగ్గా ఉండదు. ఓకే. సెకండ్ థింగ్ అన్‌క్లీన్ ఫుడ్స్, బాక్టీరియల్ కంటామినేషన్ ఉన్నవి గానీ, హ్మ్. లేకపోతే చాలా రోజులు నిలువ ఉన్నవి గానీ, అట్లాంటివి తింటే డైజెషన్ సరిగ్గా ఉండదు. హ్మ్. థర్డ్ థింగ్ ఫుడ్ ఎలర్జీస్. కొంతమంది కొన్ని పర్టిక్యులర్ ఫుడ్స్ పడవు. సో, కొంతమంది మిల్క్ పడదు, కొంతమందికి చింతపండు పడదు, కొంతమందికి చపాతీ పడదు. సో, అట్లా ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ఫుడ్స్ పడవు ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. పర్సనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫుడ్ ఎంత ఫాస్ట్‌గా తింటున్నాము, స్లోగా తింటున్నామా, ఫాస్ట్‌గా తింటున్నామా, బాగా చూ చేస్తున్నామా, చూ చేయట్లేదా, హ్మ్. ఫుడ్‌తో పాటు వాటర్ తీసుకుంటున్నామా లేదా. సో, కొంతమందికేంటంటే ఫుడ్‌తో పాటు వాటర్ తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. ఓకే. కొంతమందికి ఫుడ్‌తో పాటు వాటర్ ఎక్కువ తీసుకుంటే రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. ఆ! సో, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. సో, ఓకే. థర్డ్ థింగ్ ఈస్ కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే డయాబెటిస్ ఉందా, హార్ట్ డిసీజ్ ఉందా, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. హుహు. ఫోర్త్ రీసెంట్‌లీ మెడిసిన్స్. వేరే ఏం మెడిసిన్స్ తీసుకుంటున్నాము. డయాబెటిస్ మెడిసిన్స్, కొంతమంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటా ఉంటారు. ఆ! పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే లోపల చిన్న అల్సర్స్ గానీ, గ్యాస్ట్రైటిస్ గానీ వచ్చి వాళ్ళకు డైజెషన్ సరిగ్గా ఉండదు. బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, అదర్ డ్రగ్స్ గానీ అట్లా ఉన్నప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకుంటే డైజెషన్ సరిగ్గా ఉండదు. స్మోకింగ్ అప్పుడు బాగా బ్లోటెడ్ ఉంటారు. అప్పుడు కూడా డైజెషన్ ఉండదు. ఓకే. సో, రైట్ ఫ్రమ్ ఫుడ్ దగ్గర నుంచి మన పర్సనల్ ఫ్యాక్టర్స్ వరకు దేర్ ఆర్ మెనీ థింగ్స్, లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఎఫెక్ట్ అవర్ డైజెషన్.